హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మేము కుట్టిన ఫ్రాక్స్ అయితే చూసేయండి. నేనైతే స్టిచ్ చేయాలండి, కట్ చేసి ఇచ్చేసాను. మా వర్కర్ వచ్చేసి కుట్టేసిందనమాట. చూడండి, ఇదైతే శారీలో ఇద్దరికి చేసామన్నమాట. సేమ్ ఇలాంటివి రెండు కుట్టాం. అంటే ఇంకొకటి ఉంది క్లాత్ కుట్టాలి. దీనికి వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నానండి. కింద బాటంకి వచ్చేసి పైన బాడీకి సపరేట్గా తీసుకున్నాను అనమాట. ఇంకా మనము అంబ్రెల్లా టాప్ కట్ చేసినప్పుడు కింద లెంత్ క్లాత్ అనేది మిగులుతుంది కదా, దాంట్లోంచి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేసాను. ఇది మా పాప కోసమే స్టిచ్చింగ్ చేయించాను అనమాట. ఇంక ఇలాంటి ఫ్రాక్స్ అయితే సింపుల్గా శారీస్ తీసుకొని నచ్చక కట్టని శారీస్ ఉంటే కస్టమర్స్ స్టిచ్చింగ్ చేయమని ఇస్తారు కదా, ఇలాంటి ఫ్రాక్స్ సింపుల్గా తక్కువ బడ్జెట్లో, అంటే లైనింగ్ తక్కువగా 3 మీటర్స్ లైనింగ్ శారీలో వచ్చిన దాంతో, మరి నెక్కులు హెవీ డిజైన్స్ కాకుండా, వాళ్ళు కూడా మనం కుట్టిన దానికి రేట్ అనేది మనం ఎక్కువగా హెవీ డిజైన్స్ పెట్టేసి మామూలు చీరలకి కాస్ట్ అనేది ఎక్కువగా చెప్పామనుకోండి, స్టిచ్చింగ్ కాస్ట్ రారు కదా. అందుకని నేను 300 తీసుకుంటాను ఈ టాప్కి వచ్చేసి. ఇంకా ఇలా ఒక సింపుల్ శారీతో ఇలా కుచ్చుల ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. ఈ కస్టమర్కి వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టమని ఇచ్చింది, కానీ చూసారు కదా బార్డర్ వచ్చేసింది అనమాట. ఫ్లవర్స్ ఉన్నాయి, బార్డర్ వచ్చేసింది. సెట్ అవ్వదండి కుచ్చుల ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకోండి అని చెప్పేసి ఇంకా సింపుల్గా ఇలా స్టిచ్ చేశాను. దీనికి వచ్చేసి కూడా 300 ఛార్జ్ చేస్తాను. ఫస్ట్ కుట్టిన ఫ్రాక్ అలా బయట వాళ్ళకి ఎవరికైనా కుడితే కూడా దానికి కూడా 300 ఛార్జ్ చేస్తానండి. సింపుల్గా, అంటే నేను నెక్కులకి ఎలాంటి వక్రం కానీ డిజైన్ కానీ పెట్టను అనమాట. సింపుల్గా పైపింగ్ కానీ లేదా లోడింగ్ కానీ తిప్పేస్తాను. కొంతమంది కస్టమర్స్ ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా స్టిచ్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా, ఇవి కూడా ఫిట్టింగ్ బాగుంటాయండి, చాలా బాగుంటాయి. కాకపోతే నెక్కుల దగ్గర మనం పైపింగ్ ఏదైనా డిజైన్ కానీ ఎక్కువగా ఏమీ యూజ్ చేయమన్నమాట. ఎక్కువ లోడింగ్ మెథడ్లో స్టిచ్చింగ్ చేసిస్తాము. వాళ్ళు బడ్జెట్ ఎక్కువగా పెట్టుకోలేని వాళ్ళకు. ఈ కస్టమర్ వచ్చేసి రెగ్యులర్గా మన దగ్గరికి వస్తుంది బ్లౌజెస్ తీసుకొని. ఇంకా ఈ శారీ నచ్చలేదంట, తీసుకొచ్చింది. దీంతో ఫ్రాక్ కుట్టండి సింపుల్గా, మళ్ళీ బయట కొనేంత రేట్ అయితే చేయకండి కుట్టిన తర్వాత అని అడిగింది. సర్లే ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా స్టిచ్ చేసి ఇద్దామని చెప్పేసి ఇలా డిజైన్ చేసామన్నమాట. ఇది వచ్చేసి కుచ్చుల ఫ్రాక్ పెట్టేసి హ్యాండ్స్కి ఇలా గ్రీన్ కలర్ ఇచ్చేసాను. చిన్న పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. చాలా బాగా, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బాగా సెట్ అయిపోయిందనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ కుచ్చులకు వచ్చేసి ఐరన్ చేసి ఇవ్వాలి, ఇంకా వాళ్ళైనా చేసుకుంటామని చెప్పారు. స్టిచ్చింగ్ అంటే తక్కువ బడ్జెట్లో, ఇది కూడా 300 ఛార్జ్ చేస్తానన్నమాట. ఇంకొకటి వచ్చేసి సింపుల్గా పాత చీర అండి. ఇది అసలు కట్టడానికి ఇష్టం లేదంట. దీనికి లేస్ వచ్చి ఉండే, దాన్ని పీకేసామన్నమాట. పీకేసేసి ఇలా అంబ్రెల్లా టాప్, సేమ్ అమ్మాయికి ఇలా అంబ్రెల్లా టాప్ అయితే కుట్టించేసాము. దీనికి కూడా 300 ఛార్జ్ చేస్తానన్నమాట. ఇలా సింపుల్గా తక్కువ బడ్జెట్లో కూడా మీరు స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి, కస్టమర్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతారు. వాళ్ళకి మన కటింగ్ స్టిచ్చింగ్ నచ్చాలి, అలాగే వాళ్ళు మన దగ్గరికి రావాలన్నమాట. చూడండి, మీకు నేను ఇలా టేబుల్ పైన వేసి చూపిస్తే నచ్చట్లేదు కదా, అంటే అర్థం కావట్లేదు కదా. చూడండి, ఇప్పుడు మీకైతే నేను మొత్తం నించొని అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇలా సింపుల్గా అనమాట. వేసుకుంటే బాగా ఫిట్టింగ్ బాగుంటాయి, చూడడానికి కూడా బాగుంటుందన్నమాట. సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఇలా స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం సీజన్ అనేది తక్కువ ఉంది కదా, ఇప్పుడు దసరా సీజన్ నాకైతే స్టార్ట్ అయిపోయిందండి. బట్టలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఆ టైంలో ఇలా రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఏవైనా శారీస్ ఇచ్చి ఫ్రాక్స్ కుట్టండి సింపుల్ తక్కువ బడ్జెట్లో అన్నప్పుడు ఇలా ప్లాన్ చేస్తానన్నమాట. కస్టమర్ని మన దగ్గరికి వచ్చేలా చేసుకోవడానికి ఇవి మంచిగా ఉపయోగపడతాయి, ఇలాంటి ఫ్రాక్స్ కుట్టివ్వడం వల్ల. చూడండి, బయట బొట్టికలలో ఇంత పెట్టి కుడితే ఎక్కువగా తీసుకుంటారు కదా, మనం సింపుల్గా తక్కువ బడ్జెట్ పెట్టుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో కుట్టివ్వడం కూడా రావాలన్నమాట మనకి. చూడండి, ఇదైతే ఇంకా ఐరన్ చేస్తే మంచి లుక్ అయితే ఉందన్నమాట. మంచి కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది. బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేశానండి, సైజ్ ఏమీ ఇవ్వలేదన్నమాట. ఇలాగే ఒక 4 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసి ఇచ్చాను ఇంక ఈరోజు. బ్లౌజుల కంటే కూడా ఫ్రాక్స్ చాలా ఈజీగా అయిపోతుందన్నమాట స్టిచ్చింగ్ చేయించడము. ఇది వచ్చేసి ఇంకొక కస్టమర్ది అంబ్రెల్లా అడిగారు, కానీ నేను వద్దని చెప్పేసి ఇలా కుచ్చులు పెట్టించాను. కుచ్చులు పెట్టించిన తర్వాత శారీ చూసినప్పుడు ఏం బాగుండదు అనిపించింది, కానీ కుట్టిన తర్వాత మంచి లుక్ వచ్చిందండి. కొంచెం బొద్దుగా ఉంటుంది, ఇంకా బాగా సెట్ అయిపోయిందనమాట. ఇది కూడా 300 ఛార్జ్ చేస్తాను. చాలా సింపుల్గా ఇలాంటి స్టిచ్ చేస్తాం కాబట్టి కస్టమర్స్ ఎక్కువగా మన దగ్గరకు వస్తూ ఉంటారనమాట. వాళ్ళకి నచ్చిన రీజనబుల్ రేట్లు కొన్ని పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఇంకా తప్పదు, పెట్టాల్సిందే. చూడండి, ఇంకా ఇలా దీనికి కూడా 300 అయితే ఛార్జ్ చేస్తాను. లైనింగ్ కాదండి, లైనింగ్ సపరేట్ తీసుకుంటానమాట. మళ్ళీ ఇది వచ్చేసి అయితే మా పాప కోసం స్టిచ్ చేయించాను. పింక్ కలర్ ఫ్రాక్ కావాలంటే శారీ ఉంటే
కొంచెం ఇప్పుడు వర్క్ అనేది తక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఇలా ఫ్రాక్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఇలా స్టిచ్ చేయించాను అనమాట. చూడండి ఇలా గెరా వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. కిందికి వచ్చేసి బాటమ్ పైన 1/2 మీటర్లో బాడీ కట్ చేశాను. ఇంకొకటి ఇలాంటిది వచ్చేస్తుందండి, ఇంకొక పాపకైతే స్టిచ్ చేస్తాను. ఎలా ఉన్నాయి ఫ్రాక్స్ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అసలు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుందనమాట. అంటే ఈ నేర్పించడము, ఇంకొకటి వచ్చేసి ఇంట్లో వర్క్ మళ్ళీ కట్ చేసి ఇవ్వడము, కస్టమర్స్ వస్తే మాట్లాడము, వర్క్ తీసుకోవడము చాలా రిస్క్ అయిపోతుందనమాట. ఇంకా నేర్చుకునే వాళ్ళైతే 5 మెంబర్స్ అయిపోయారు. వాళ్ళతోనే టైం సరిపోతుందనమాట. ఇంకా అడుగుతున్నారండి. ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి సీజన్ తర్వాత రండి అని చెప్పాను. ఈ బ్యాచ్ అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి అయితే రెడీగా ఉండాలన్నమాట. నేర్పించడం వల్ల మన మైండ్ కూడా ఫ్రెష్గా ఫాస్ట్గా ఉంటుంది, కానీ తలనొప్పి ఎక్కువగా కూడా వస్తుందండి. ఏంటంటే ప్రతిదీ మనం అప్డేట్గా ఉంటామన్నమాట. నేర్పించడం వల్ల ఇంకా నేర్చుకునే వాళ్ళతో నాకైతే టైం బాగా వేస్ట్ అయిపోతుందన్నమాట. నేను అసలు స్టిచ్చింగ్కే కూర్చోవట్లేదు ఈ మధ్యలో. అర్జెంట్ ఉన్నాయంటేనే కూర్చుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడు పండగ వస్తే వీళ్ళని ఏం చేయాలి, నేను పండగ బట్టలు ఎలా స్టిచ్ చేయాలనేది చూడాలి. ఇంకా ఏం జరుగుతుందో అనుకుంటున్నాను. చూడండి, ఇంకా నేర్పించడమే అవసరమా అనుకుంటే అవసరమేనండి. ఇంకా మనకు ప్రతిదీ అవసరమే కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి.